హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన బనానా ప్యాన్ కేక్ రెసిపీని అయితే చూసేద్దాము. సో దీనిలో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్తీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ ప్యాన్ కేక్ అనేది అప్పటికప్పటికి ఇన్స్టాంట్గా 10 నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం బాగా పండిన అరటిపండునైతే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక అరటిపండునైతే తీసుకున్నాను. దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలానే హాఫ్ కప్పు మనం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను న్యాచురల్ స్వీట్నెస్ కోసం ఇక్కడైతే ఒక 3 డేట్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దీనిలోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల రాగి పిండి, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఈ బ్యాటర్ని వేరొక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని చిన్న చిన్న ప్యాన్ కేక్ లాగా వేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ హీట్ అయ్యాక దీని మీద మనం ఇలా నెయ్యిని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ ప్యాన్ హీట్ అయ్యేదాన్ని బట్టి మనకి ప్యాన్ కేక్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు బ్యాటర్తో చిన్న చిన్న ప్యాన్ కేక్ లాగా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. కావాలనుకుంటే ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకేసారి 4 అయితే వేసుకున్నాను. ఒకేసారి పెద్ద ప్యాన్ కేక్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తిప్పుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, అలానే తునిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చిన్న చిన్నవి వేసుకుంటే ఏంటంటే మనకైతే ప్రాబ్లం ఉండదు తిప్పుకునేటప్పుడు. పిల్లలు కూడా పట్టుకొని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. రెండు వైపులా ఇలా కాల్చుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పిల్లలకైతే ఈ విధంగా ఇవ్వచ్చు స్నాక్స్ లాగా. సో ఇంతేనండి, బనానా ప్యాన్ కేక్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్స్గా కానీ లేదంటే స్కూల్ నుండి ఇంటికి వచ్చినాక పిల్లలకి ఈ విధంగా బనానా ప్యాన్ కేక్ అనేది ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇవ్వండి. ఈ ప్యాన్ కేక్ని హనీతో కానీ సాస్తో కానీ తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ఈ విధంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.